నాకు తెలిసిన మోస్ట్ పర్సనల్ టైమ్స్ కానీ నా మోస్ట్ పర్సనల్ విషయం కానీ నేను ఎవరితోనే షేర్ చేసుకోవాలంటే నాకు డెఫినెట్గా దర్శి ముందు గుర్తొస్తాడు. నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రోవర్ట్ని. షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామా, లేదంటే అందరం కలుద్దామా, పార్టీ, ఆ ఆలోచన ఉండదు. ఒక్కడనే ఉంటాను, సినిమా చూస్తాను మా అయితే, లేదంటే ఏదో ఆలోచనలో ఉంటాను. ఎవరైనా పిలిచినా సరే బయటికి వెళ్ళను. నాకెందుకో గోవాలో హాయ్ నాన్న షూటింగ్ చేసినప్పుడు దర్శితో కలిసి బయటకు వెళ్ళాలని ఉండేది. ఎందుకంటే ఏదో ఒక చాలా మంచి కంపెనీ దర్శి, ఏదో ఒక ఇన్నోసెన్స్ ఉంది. ఆ ఇన్నోసెన్స్లో కూడా ఒక చిన్న అల్లరి ఉంది. అండ్ మేము ఒకరోజు సరదాగా సాయంత్రం బయటకు వెళ్ళాం దర్శితో. ఆ రోజు పొద్దున్న షూటింగ్ లేదని చెప్పారు నాకు. జనరల్గా నేను చేయను, ఎందుకో తెలియదు. ఆ రోజు పొద్దున్న దాకా సన్ రైజ్ దాకా కూర్చొని కౌరులు చెప్పుకున్నాం, చిన్నపిల్లల బిహేవ్ చేసాం, మధ్యలో పాట ఏదో పెట్టుకుని డ్యాన్స్ కూడా చేసాం ఇద్దరు. రాజా గారి పాటలు, ఇళయరాజా గారి పాటలు. అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ దర్శి. ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్